Ninth problem. Naveen of Agra sends 50 sets of each costing rupees. TV sets each costing rupees 15,000 to Shravan of Varangal. To be sold on consignment basis, he incurred the following expenses: freight 2,000, loading charges 2,000, insurance 5,000. Shravan sold 45 TVs for sets rupees 7 lakhs 50,000 and paid 10,000 rupees shop rent, which is to be burned by Naveen has per terms and conditions of consignment. A consignee is entered for a commission of rupees 2,000 for TV sold, assuming that Shravan settled that accounts by sending the bank draft to Naveen. Prepare necessary ledger accounts in the books of Naveen and Shravan. Okay. దీంట్లో 45 ఈ టీవీ సెట్స్ని కన్సైన్మెంట్ మీద పంపించాడు అని చెప్పేసి అంటే 50 టీవీస్ని సెండ్ చేశాడు, 45 టీవీస్ని సేల్ చేశాడు. సో రిమైనింగ్ అన్సోల్డ్ స్టాక్ ఎంత మనకి 5 టీవీస్ మిగిలిపోయాయి. సో మనం 5 టీవీస్కి క్లోజింగ్ స్టాక్ అనేది క్యాలిక్యులేషన్ చేసి తర్వాత నవీన్ అండ్ శ్రావణ్ అకౌంట్స్ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ చూద్దాం. క్యాలిక్యులేట్ అ వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. ఫార్ములా వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ ఇంటూ అన్సోల్డ్ స్టాక్ బై టోటల్ స్టాక్. ఓకే. సో ఇక్కడ ఎంత 50 సెండ్ చేశాడు కాబట్టి 50 ఇంటూ ఎంత కాస్ట్ అన్నాడు 15,000 ఈక్వల్ టు 7,50,000 ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కన్సైనర్ పెట్టిన ఎక్స్పెన్సెస్ 2,000 ప్లస్ 5,000 9,000. సో 7,59,000 ఇంటూ 5 మిగిలిపోయాయి మనకి. 50 పంపిస్తే 45 సేల్ చేశాడు, 5 మిగిలిపోయాయి. సో 5/50 వేసుకుంటే మనకి 75,900 ఇస్ ద అన్సోల్డ్ స్టాక్, వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ పార్ట్ 2 పార్ట్ 3గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.